నమస్తే, వెల్కమ్ టు TVNN న్యూస్. నేను మీ మధు. జమిలి ఎన్నికలకు సంబంధించి కేంద్రం జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. పీపీ చౌదరి చైర్మన్ గా మొత్తం 31 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో 21 మంది లోక్సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియాంక గాంధీ వాద్రా పేరును ప్రకటించారు. జమిలి ఎన్నికల కోసం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 31 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గురువారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులకు అవకాశం కల్పించినట్లు లోక్సభ సచివాలయం బుధవారం రాత్రి వెల్లడించింది. వచ్చే బడ్జెట్ సమావేశాల చివరి వారంలో తొలి రోజున నివేదికను సభ ముందుంచాలని గడువు విధించారు. కమిటీలో భాజపా నుంచి 10 మంది, ఎన్డీఏ పార్టీల నుంచి 4, కాంగ్రెస్ నుంచి 3, ఎస్పీ, టీఎంసీ, డీఎంకే, ఎన్సీపీ నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు. కమిటీలో ఏపీకి చెందిన సీఎం రమేష్, భాజపా నుంచి అనకాపల్లి, వల్లభనేని బాలశౌరి, జనసేన నుంచి మచిలీపట్నం, జీఎం హరీష్ బాలయోగి, తెదేపా నుంచి అమలాపురం వీరికి స్థానం కల్పించారు. భాజపా ఎంపీలైన పీపీ చౌదరి రాజస్థాన్ నుంచి, బాన్సురి స్వరాజ్ ఢిల్లీ నుంచి, పురుషోత్తం రూపాల గుజరాత్ నుంచి, అనురాగ్ సింగ్ ఠాగూర్ హిమాచల్ ప్రదేశ్ నుంచి, విష్ణు దయాశ్రామ్ జార్ఖండ్ నుంచి, బత్రుహీం మహతాబ్ ఒడిశా నుంచి, సంబిత్ పాత్ర ఒడిశా నుంచి, అనిల్ బలూని ఉత్తరాఖండ్ నుంచి, విష్ణుదత్ శర్మ మధ్యప్రదేశ్ నుంచి ఈ కమిటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ కేరళ నుంచి, మనీష్ తివారీ చండీగఢ్ నుంచి, సుఖ్వా భగత్ జార్ఖండ్ నుంచి, ఎస్పీ తరపున ధర్మేందర్ యాదవ్ యూపీ నుంచి, టీఎంసీ నుంచి కళ్యాణ్ బెనర్జీ పశ్చిమ బెంగాల్, డీఎంకే నుంచి సెల్వ గణపతి తమిళనాడు, ఎన్సీపీ ఎస్పీ నుంచి సుప్రియా సూలే, శివసేన నుంచి శ్రీకాంత్ ఏక్నాథ్ సిందే మహారాష్ట్ర అయిన, ఆర్ఎల్డీ నుంచి చందన్ బౌహాన్ ఉత్తరప్రదేశ్ నుంచి వీరికి అవకాశం కల్పించారు. ఇందులో పీపీ చౌదరి, పురుషోత్తం రూపాల, అనురాగ్ సింగ్ ఠాకూర్ ఇదివరకు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. సీఎం రమేష్ 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి ఇప్పుడు లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. బాలశౌరి 3వసారి లోక్సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. హరీష్ తొలిసారి ఎన్నికయ్యారు. మెహతాబ్ 7వసారి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రకటించిన సభ్యుల్లో అందరికంటే సీనియర్ పీపీ చౌదరి గారు. కమిటీకి ఆయనే నేతృత్వం వహించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాజ్యసభ నుంచి ఎంపిక చేసిన సభ్యుల వివరాలు ఇంకా వెలువడలేదు.